శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. అందుకే లోకంలో అసలు లింగార్చన చెయ్యనటువంటి వాళ్ళు, లింగ దర్శనము చేయనటువంటి వాళ్ళు, లింగమును పూజించినటువంటి వాళ్ళు, శివాలయానికి వెళ్ళనటువంటి వాళ్ళు, శివుడికి నమస్కరించినటువంటి వాళ్ళు, శివనామము పలకనటువంటి వాళ్ళు ఉండరు. ఎందుచేత అంటే శివ అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అమరకోశం సంస్కృత భాషకి నిఘంటువు కాదు, సాధికారిక వ్యాఖ్యాన గ్రంథం. అమరకోశం అంటే అమరము అంటే సంస్కృత భాషకి సంబంధించిన కోశం అనుకుంటారు, కాదు. అమరసింహుడు జైనుడు. ఆయన ఎన్నో పుస్తకాలు రచించాడు. శంకరాచార్యుల వారితో వాదనకి దిగాడు. శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అయ్యో నేను శంకర భగవత్పాదుల చేతిలో ఓడిపోయాను, నా గ్రంథాలన్నీ ఎందుకు పనికొస్తాయని తీసుకెళ్ళి అగ్నిహోత్రంలో పడేశాడు. కాలిపోతున్నాయి గ్రంథాలు. శంకర భగవత్పాదులు వెళ్ళి ఎంత పని చేశావయ్యా, ఏ విషయం అంగీకారయోగ్యం కాదో అంతవరకే వాదనన్నది, అంతేకాని అవతల వాళ్ళని పాడు చేయడానికి కాదు. నువ్వు రచించిన గ్రంథాల్లో అమరకోశం మహాద్భుతమైన గ్రంథం, ఇది పాడవడానికి వీల్లేదని శంకర భగవత్పాదులు రక్షించారు ఆ గ్రంథాన్ని. అమరకోశము అమరసింహుని చేత రచింపబడింది కాబట్టి దానికి అమరకోశం అని పేరు వచ్చింది. ఇందులో శివ అన్న నామం గురించి చెప్తూ అమరసింహుడు అంటాడు, శివ అంటే కళ్యాణం, శివ అంటే భద్రం, శివ అంటే సుఖం, శివ అంటే సంతోషం, క్షేమం, యోగం. ఇవన్నీ నాకు శివుడు అక్కర్లేదు, ఇవేవీ అక్కర్లేదు. అందుకే పార్వతీదేవి సతీదేవిగా అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికి అంతటికీ ఒక సందేశం వచ్చింది. భవో నహోద్భేష్టి శివం శివేతరహ. శివద్భేషంతో బతికితే, శివుణ్ణి నింద చేస్తే శుభాలు రమ్మంటే ఎందుకు వస్తాయిరా అని అడిగింది ఆవిడ. అంటే శివనింద ప్రమాదమునకు కారణం, శివారాధన క్షేమమునకు శుభ పరంపరలకు కారణం. శివుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ మంగళములను చేయుట తప్ప అసలు అమంగళము చేయుట అన్నది ఆయన యొక్క విశేషముగా ఎన్నడూ ఉండనివాడు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ దేవతా స్వరూపానికి లేనటువంటి పేరు ఒక్క శివుడికే ఉంటుంది, సదాశివ. ఇది ఇతర దేవతలకు అన్వయం అవ్వదు. సదా బ్రహ్మ అలా అన్వయం ఉండదు. సదాశివ అంటే శివుడికొక్కడికే ముందు సదా విశేషణం. ఎందుచేత సదాశివ? సదాశివ అన్న పేరు తమిళ దేశంలో చాలా విశేషంగా పెట్టుకుంటారు. సదాశివ ఎందుకయ్యాడో వేదమే చెప్పింది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఆయన సదాశివుడు, ఎప్పుడూ మంగళములను చేయువాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసిన, అలా వెళ్ళిపోతూ ఓసారి ప్రాకారం వంక చూసి నమస్కారం చేసినా కూడా శివుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే శివాలయంలో శివస్వరూపం 8 రూపాలుగా ఉంటుంది. లోపల ఉన్నదొక్కటే కాదు, శివస్వరూపం 8 రూపాలుగా ఉంటుంది. అందుకే ఒక దేవాలయాన్ని ఎవరైనా కట్టించారనుకోండి, ఆ దేవాలయం కట్టించిన వాళ్ళు ఒక్కళ్ళే కాదు అభ్యున్నతి, ఆ దేవాలయం అక్కడ ఉన్న కారణం చేత ఎందరో అభ్యున్నతిని పొందుతారు. ఎందుచేత అంటే ఒక శివాలయాన్ని మనం చూసినప్పుడు 8 ఏ ఒక్కటి చూసినా 8వ వంతు శివదర్శనం చేస్తున్నట్లు. మొట్టమొదటిది ప్రాకారం, గోడ. అలా వెళ్ళిపోతూ గోడ కనపడింది, చెప్పులిప్పో నమస్కారం చేసి వెళ్ళిపోయావు. 8వ వంతు శివాలయానికి నువ్వు నమస్కారం చేసేసినట్టే, అది శివస్వరూపం ప్రాకారం. అలాగే ధ్వజస్తంభం, ఆలయానికి ధ్వజస్తంభం ఉంటుంది. ఎక్కడ నిలబడండి ధ్వజస్తంభం కనపడుతుంది. ధ్వజానికి నమస్కారం చేస్తే 8వ వంతు శివుడికి నమస్కారం వెళ్ళిపోయినట్టే. అంటే శివానుగ్రహం కలుగుతుంది, 8వ వంతు ఆలయ దర్శన ఫలితం పడింది అని దాని అర్థం. కాబట్టి ధ్వజస్తంభం. గోపురం అంటే ప్రధాన ఆలయానికి గోపురం ఉంటుంది. ఆ గోపురాన్ని చూడడం కూడా శివాలయ దర్శన ఫలితంలో 8వ వంతు ఇచ్చేస్తుంది. 4వది బలిహరణ మంటపం.
బలిహరణం కోసమని చెప్పి మంటపాన్ని పెడతారు. ఆ మంటపాన్ని దర్శనం చేస్తే శివాలయంలో 8వ వంతు దర్శన ఫలితం వస్తుంది. 5వది చండీశ్వర స్థానం. 6వది మూలలింగం అంటారు, అంటే లోపల ఉన్నటువంటి శివలింగం. 7వది శివాలయంలో ఉండేటటువంటి అర్చకుడు. అందుకే శివాలయంలో ఉన్నటువంటి అర్చకుని యందు తప్పు పట్టడం కానీ గద్దించడం కానీ ఆలయ ప్రాంగణంలో చేయకూడదు. అంటే నా ఉద్దేశం బయటకు వచ్చాక అని కాదు. గద్దించకూడదని ఎందుకు చెప్తారంటే అది 8వ వంతు శివస్వరూపం. ఆయన తప్ప ఒప్ప నీకు అనవసరం, ఆ ఫలితం అయింది. ఆయనకు నమస్కారం చేసి విధేయతతో పాదుకలు పుచ్చుకుని ప్రసాదం పుచ్చుకుని వెళ్ళిపోయావు, అంతే. శివానుగ్రహం. 8వది చండీశ్వరుడు. ఈ 8 స్థానాల్ని కలిపి శివాలయమనే పిలుస్తారు. ఇప్పుడు ఈ 8లో ఏదైనా చూడ్డానికి అవకాశం ఉండేలా మీరు ఉండగలిగారనుకోండి, అంతకన్నా అదృష్టం ఏముంటుంది? వాడు రోజు వెళ్ళాడా వెళ్ళలేదా వదిలిపెట్టండి. వాడు రోజు ఇలా ప్రాకారం పక్క నుంచి వెళ్ళిపోతూ గుళ్ళోకి ఎన్ని మాటలు వచ్చాడో వదిలేయండి. ప్రాకారం దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఓసారి చెప్పులు ఇప్పి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. రోజు 8వ వంతు ఫలితం వచ్చేస్తూ ఉంటుంది. లేదు లోపలికి వచ్చాడు, ఎంత అదృష్టవంతుడు. కాబట్టి ఒక శివాలయానికి దర్శనం చెయ్యని వాళ్ళు, ఒక శివాలయానికి నమస్కరించని వాళ్ళు, ఒక శివాలయానికి ప్రదక్షిణం చెయ్యని వాళ్ళు ఉండరు. కోరి కోరి శివాలయాన్ని దర్శనం చేస్తారు. అందుకే శివలింగ స్వరూపాన్ని ఏర్పాటు చేయడం కూడా అందరూ ఒకలా చేయరు. మళ్ళీ ఆ లింగములు స్థిరలింగములు చరలింగములు అని 2 రకాలు ఉంటాయి. స్థిరలింగము అంటే కదలదు, కదలకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు శివాలయం లోపల ఉన్న లింగం ఉంది, దాన్ని మూలలింగము లేదా స్థిరలింగము అంటారు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. శైవాగమంలో శివలింగాన్ని దర్శనం చేయడం అంటే లోపల ఉన్న లింగాన్ని దర్శనం చేయడం ఒకటే కాదు, శివాలయంలోకి వచ్చి 3లో ఏది చూసినా శివలింగాన్ని చూసినట్టే. గోపురం వంక చూశారనుకోండి, స్థూలలింగ దర్శనం చేసేసాడంటారు. ఏ కారణం చేతనైనా త్వరమైనటువంటి పని మీద లోపలికి రాలేకపోతే చెప్పులు విప్పి బయట నుంచి గోపురానికి నమస్కారం చేస్తే స్థూలలింగ దర్శనం చేశాడు అంటారు. లోపల గర్భాలయంలో ఉన్న లింగాన్ని దర్శనం చేశాడనుకోండి, సూక్ష్మలింగ దర్శనం చేశాడు అంటారు. బలిహరణ మంటపం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడనుకోండి, అలా చేసినంత మాత్రం చేత భద్రలింగాన్ని దర్శనం చేశాడు అంటారు. అందుకే ఒక శివాలయాన్ని ఆశ్రయించి 3 లింగాలు ఉంటాయి. ఈ 3 లింగాలు మీ ప్రయత్నాన్ని బట్టి మీరు ఎంత దర్శనం చెయ్యవచ్చు అన్నది మీరు చేసుకోవాలి. అంత సమయం లేదు, స్థూలలింగ దర్శనం చేయొచ్చు. ఇంకా సమయం ఉంది, సూక్ష్మలింగ దర్శనం చేయొచ్చు. ఏదో రెండిటికి కాకుండా సమయం ఉంది, బలిహరణ మంటపం వరకు వచ్చి వెళ్ళిపోతే భద్రలింగ దర్శనం చేసినట్టు. అసలు లింగ దర్శనం చేయకుండా ఎవరు ఉండరు. తమ తమ తేజస్సు వృద్ధి చెందడానికి తాము ఏ కర్తవ్యంలో నిలబడ్డారో ఆ కర్తవ్యంలో తాము ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహాన్ని తేజస్సుని పొందడానికి దేవతలందరూ కూడా, సమస్త గణములు, సమస్త జాతులు దేన్ని ఆరాధన చేస్తాయంటే శివలింగాన్నే ఆరాధన చేస్తాయి. ఎందుచేత అంటే మనకి శాస్త్రంలో ఏమని చెప్తారంటే, శివలింగాన్ని ఆరాధన చేయడంలో ఇంద్రుడు స్వర్గలోకాధిపతి. ఇంద్రుడు స్వర్గలోకానికి అధిపతిగా కూర్చుని దేవతలకు అందరికీ కూడా నాయకుడిగా ఎందుచేత ఉండగలుగుతాడు అంటే, ఆయన ఎప్పుడూ కూడా పద్మరాగమణుల చేత నిర్మితమైనటువంటి శివలింగానికి ఆరాధన చేస్తూ ఉంటాడు. అలాగే యమధర్మరాజు గారు ఏ రాగద్వేషములు లేకుండా తన కర్తవ్యతానిష్టలో తిరుగులేనటువంటి ధర్మాన్ని పాటించడానికి కావలసినటువంటి స్థితిని పొందడానికి మరకతమణులతో చేయబడినటువంటి శివలింగాన్ని యమధర్మరాజు గారు ఆరాధన చేస్తూ ఉంటాడు. అలాగే నిరుతి రాక్షస స్థానానికి అధిపతి, ఆయన కొయ్యతో చేయబడినటువంటి దారులింగానికి ఎప్పుడూ ఆరాధన చేసి అభిషేకం చేస్తూ ఉంటాడు. వరుణుడు పశ్చిమ స్థానంలో ఉంటాడు. వరుణుడు ఎప్పుడూ కూడా స్ఫటికలింగానికి ఆరాధన చేస్తాడు. అలాగే వాయువు నిరంతరము ఇత్తడితో చేయబడినటువంటి శివలింగానికి ఆరాధన చేస్తాడు. అందుకే ప్రాణశక్తిగా నిలబడగలిగినటువంటి స్థితి వాయువు కబ్బింది. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని వేదం కీర్తించిందంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాయువుకు ఇత్తడి లింగ ఆరాధన చేత వచ్చింది. అలాగే అంత ఐశ్వర్యం పొందడానికి కారణం ఏది అంటే కుబేరుడు నిరంతరము, కుబేరుడు కానీ దుర్గమ్మ కానీ వీళ్ళిద్దరూ కూడా నిరంతరము బంగారు లింగాన్ని ఆరాధన చేస్తారు.
అలాగే సోముడు మౌక్తిక లింగాన్ని, ముత్యాలతో చేయబడినటువంటి శివలింగాన్ని సోముడు ఆరాధన చేస్తాడు. శ్రీ మహావిష్ణువు స్థితికార శక్తి పొందడం కోసం, అంటే ఈ లోకాలన్నిటినీ కాపాడడం ఆయన యొక్క ధర్మం. అలాగే ధర్మాన్ని నిలబెట్టడం, అధర్మం యొక్క పీచ మణచడం, దీనికి కావలసిన శక్తిని పొందడం కోసమని చెప్పి ఇంద్రనీలమణులతో చేయబడినటువంటి శివలింగాన్ని శ్రీ మహావిష్ణువు ఆరాధన చేస్తుంటారు. అలాగే ఆదిత్యులు రాగితో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేస్తారు. అశ్విని దేవతలు మట్టితో తయారు చేయబడిన శివలింగాన్ని ఆరాధన చేస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవతలకి వైద్యులు. దేవతలకి వైద్యులైన కారణం చేత వాళ్ళకి ఎప్పుడూ కూడా అవతల వారిలో ఉండేటటువంటి రుగ్మతని కనిపెట్టి దానికి తగిన ఔషధాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ప్రచోదనం కావాలి. అలా ప్రచోదనం కావాలి అంటే అశ్విని దేవతలు పృథివీలింగాన్ని ఆరాధన చేస్తారు, మట్టితో చేసిన శివలింగాన్ని ఆరాధన చేస్తారు. వసువులు పాదరసంతో తయారు చేయబడిన శివలింగాన్ని ఆరాధన చేస్తారు. అలాగే విశ్వేదేవతలు వెండితో తయారు చేయబడిన శివలింగాన్ని ఆరాధన చేస్తారు. గోమయంతో చేసినటువంటి శివలింగాన్ని శ్రీ మహాలక్ష్మి మరియు సుబ్రహ్మణ్యుడు వీళ్ళిద్దరూ ఆరాధన చేస్తారు. అలాగే రత్నంతో తయారు చేయబడిన శివలింగాన్ని సరస్వతీదేవి ఆరాధన చేస్తుంటుంది నిరంతరం. అందుకే రత్నలింగానికి పూజ చేసేవాళ్ళు, రత్నలింగానికి ఆరాధన చేసేవాళ్ళు విశేషమైన సరస్వతీ కటాక్షాన్ని పొందుతారు. రత్నలింగానికి సరస్వతీదేవి ఆరాధన చేస్తుంది. మంత్రములన్నీ కూడా ఆజ్యముతో చేయబడిన శివలింగానికి నిరంతరము అభిషేకం చేస్తుంటాయి. మంత్రమునకు శక్తి ఉంటుంది. మననాత్ త్రాయతే ఇది మంత్ర. దాన్ని మననం చేస్తే మంత్రములో ఉండేటటువంటి బీజాక్షరముల యొక్క విస్ఫోటనము చేత రక్షణ శక్తి లోపల పెరుగుతుంది. అందుకు కదా మంత్రాల్ని జపం చేయడం. అలా మంత్రములు జపం చేసినంత మాత్రం చేత ఎవరు జపం చేశారో వాళ్ళని రక్షించగలిగిన శక్తి విస్ఫోటన రూపంలో లోపల పొందాలి అంటే అవి ఆజ్యముతో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేస్తుంటాయి. అలాగే వేదములు దధితో తయారు చేయబడినటువంటి శివలింగాన్ని ఎప్పుడూ ఆరాధన చేస్తాయి. అందుకే ప్రమాణవాక్కులై అలా నిలబడున్నాయి అంత శక్తితో. మునులు కుశాగ్రములతో తయారు చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేస్తారు. రాక్షసులు ఇనుముతో తయారు చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేస్తారు. పిశాచములు సీసంతో తయారు చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేస్తాయి. నాగులు ప్రవాళమణులతో తయారు చేయబడిన శివలింగాన్ని ఆరాధన చేస్తాయి. మనోన్మణి గంధంతో తయారు చేయబడిన శివలింగాన్ని ఆరాధన చేస్తాడు. ఇప్పుడు నేను మళ్ళీ ఇవన్నీ ఇలా ఎందుకు చేస్తాయి, ఏ మణిని ఏ పదార్థాన్ని ఆరాధన చేస్తే ఏ శక్తులు వాళ్ళల్లోకి ఎలా వెడతాయి, ఇవన్నీ చెప్పడానికి ఎన్నాళ్ళు పడుతుంది. కానీ ప్రధానంగా దీని చేత గ్రహించవలసినది ఏమిటి అంటే, ఈ బ్రహ్మాండములో ఎవరెవరు ఎంతంత స్థానములలో ఉన్నా వారు ఆయా స్థానముల యందు నిలబడడానికి కావలసినటువంటి శక్తిని, వారు ఆ స్థానములలో కూర్చుని తమ యొక్క కర్తవ్యత నిర్వహణ చెయ్యడానికి కావలసినటువంటి తేజస్సుని దేని చేత సంతరించుకుంటున్నారు అంటే కేవలము శివలింగారాధన చేత మాత్రమే సంతరించుకుంటున్నారు. అందుకే శివలింగమునకు అంత శక్తి, శివలింగ దర్శనం అంత శక్తి, శివలింగారాధనము అంత శక్తి. మహాభారతంలో లింగారాధన చెయ్యడం అనేటటువంటిది ఎంత గొప్పదో ఒక ఘట్టంలో చూపిస్తారు. అశ్వత్థామ చిరంజీవులలో ఒకడు జన్మతః. అటువంటి అశ్వత్థామ కృష్ణార్జునుల మీద అస్త్రప్రయోగం చేశాడు. ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే అది వాళ్ళని చెనకలేదు. కానీ వాళ్ళు ప్రయోగించిన అస్త్రాలు అశ్వత్థామని బాధపెడుతున్నాయి. తను ప్రయోగించిన అస్త్రం నిర్వీర్యమైపోతే చాలా బాధ కలిగింది అశ్వత్థామకి. ఇన్ని అస్త్రాలు ప్రయోగించిన ఏమీ ఉపయోగం లేదు, నేను ఏమీ చెయ్యలేకపోయాను కృష్ణార్జునుల్ని అని బాధపడుతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అరణ్యంలో వెళ్ళిపోతుండగా ఆకాశంలోంచి ఒక నల్లటి మబ్బు భూమి మీదకి దిగొస్తున్నట్లు కనపడింది. ఏమిటా అని ఆశ్చర్యంగా చూశాడు. మహానుభావుడు, వేద విభాగం చేసినవాడు, లోకానికి ప్రమాణం నేర్పినవాడు, 18 పురాణములనిచ్చినవాడు, మహాభారతాన్ని అందించినవాడు, పురుషార్థ సమన్వయాన్ని లోకానికి తెలియచేసినవాడు. ఎవడు లేకపోతే ఈ జాతి గుడ్డిదో, ఎవడి పేరెత్తకపోతే వాంగ్మయమే లేదో అటువంటి మహానుభావుడైన వేదవ్యాసుడు కిందకి దిగొచ్చాడు.
వ్యాస దర్శనం చేత పులకాంకురములను పొందినవాడై ఆయన పాదముల మీద పడి నమస్కరించి దిగులు పొందిన ముఖంతో నిలబడ్డాడు అశ్వత్థామ. వ్యాసుడు అడిగాడు, ఏమయ్యా నీ ముఖమంత దిగులుగా ఉంది, ఏ కారణం చేత అలా ఉన్నావు అని అడిగాడు. అడిగితే అశ్వత్థామన్నాడు, నేను ప్రయోగించినటువంటి అస్త్రములు కృష్ణార్జునుల్ని బాధ పెట్టట్లేదు, వాళ్ళని చెనకట్లేదు, ఎందుచేత వాళ్ళని చెనకమని అడిగాడు. అడిగితే వ్యాసుడు మహాభారతంలో నిర్ధారణ చేసి చెప్పాడు, సర్వభూత భవం జ్ఞాత్వా లింగమర్చతి య ప్రభో తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ అని చెప్పాడు. నువ్వు శివారాధకుడవే, కృష్ణార్జునులు శివారాధకులే, వాళ్ళు నరనారాయణులుగా ఆరాధించారు, ఇప్పుడు ఆరాధిస్తారు. కృష్ణార్జునులు శివలింగాన్ని ఆరాధన చేస్తారు, నువ్వు కూడా శివుణ్ణి ఆరాధిస్తావు. కానీ మీ ఇద్దరికీ తేడా ఎక్కడుందంటే, అశ్వత్థామ నువ్వు శివారాధన చేసినప్పుడు శివుణ్ణి మూర్తిగా ఆరాధన చేస్తావు, కానీ కృష్ణార్జునులు లింగస్వరూపానికి ఆరాధన చేస్తారు. లింగస్వరూపానికి ఆరాధన చేసేవాడు ఎవడున్నాడో, లింగోపాసన చేసేవాడు ఎవడున్నాడో వాడు మిగిలిన ఉపాసనలు అన్నిటికన్నా పై స్థాయిలో నిలబడినవాడు. అందుకే ఆ స్థాయిలో నిలబడినటువంటి వాణ్ణి కింది స్థాయిలో ఉన్న ఉపాసనలు చెనకవు. అందుకే సర్వభూత భవం జ్ఞాత్వా లింగమర్చతి య ప్రభో తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ. లింగార్చన చేసేటటువంటి కృష్ణార్జునుల ముందు శివుణ్ణి ఒక రూపంతో ఆరాధన చేసేటటువంటి నీ ఉపాసనా శక్తి నిలబడదు కాబట్టే నీ అస్త్రములు వారిని చెనకవు. లింగార్చన ఎంత గొప్పదో తెలుసుకోవయా అని చెప్పి వ్యాసుడు వెళ్ళిపోతాడు మహాభారతంలో. అంటే లింగాన్ని ఆరాధన చేయడం, లింగానికి అభిషేకం చెయ్యడం అనేటటువంటిది ఎంత గొప్పదో అర్థమవుతుంది. శివలింగము భక్తి చేత గుర్తుగా ఆవిర్భవిస్తుంది మనకు. అందుకే నేనంటే కృష్ణార్జునుల స్పర్శ తెచ్చాను కాబట్టి ఒక మాట అంటున్నా. కాళహస్తీశ్వర శతకం చేస్తూ ధూర్జుడు ఒక మాట అంటాడు, నిన్నే రూపముగా భజింతుమదిలో నీరూపు మోకాలు, స్త్రీ చన్ను కుంచమో మేకపింటికయో. అసలు ఈశ్వర మీది ఏ రూపమని నేను పూజ చేయను, ఎలా అభిషేకం చేయను? నిన్నే రూపముగా తలంతుమదిలో నీరూపు మోకాలు అంటే నిందాస్తుతి అంటారు. ఒక్కొక్కసారి పరమేశ్వరుణ్ణి ప్రశ్న వేసినట్టుగా స్తుతి ఉంటుంది. అసలు శివలింగాన్ని ఆరాధన చెయ్యాలంటే శివలింగం ఇలా ఉంటుందని చెప్పడానికి ఆధారం ఏది? ఎంత చమత్కారం! ఒకానొకప్పుడు నువ్వు మోకాలు శివలింగంగా మారింది ఒక వ్యక్తికి. నీ రూపు మోకాలు ఎప్పుడు? ఒకరోజు అర్జునుడు గబగబా బయటికి ఎడుతున్నాడు, కృష్ణ భగవానుడు వచ్చాడు. అర్జున అంత తొందరగా ఎక్కడికి ఎడుతున్నావు అన్నాడు. బావా శివాలయానికి వెళ్ళి లింగాభిషేకం చెయ్యాలి, వెడుతున్నానన్నాడు. ఓహో, లింగాభిషేకానికి శివాలయానికి వెళ్ళాలా? లింగం ఎక్కడా లేదా అని పంచ పైకి తీసి రథం మీద కాలు పెట్టి తన మోకాలు చూపించాడు. చూడగలిగిన శక్తి ఉన్న అర్జునుడికి కృష్ణుడి మోకాలు శివలింగంలా కనపడింది. అభిషేకం చేశాడు. నీ రూపు మోకాలు స్త్రీ చన్ను. ఒకానొక మహారాజు మహాశివరాత్రి తెల్లవారిపోయింది, కానీ వేశ్యాగృహంలో ఉండిపోయాడు. ఏ గోడ మీద చూసినా కనీసం పవిత్రమూర్తి కూడా లేదు. ఆర్తితో వెంపర్లాడిపోయాడు, ఎలా అభిషేకం చేయడం ఇప్పుడని. పడుకుని నిద్రపోతున్న వేశ్య యొక్క స్తన్యము శివలింగాకారంగా కనపడింది. దానికే పరమభక్తితో పూజ చేశాడు. అదే ఆ స్తన్యమే శివలింగంగా మారింది. అందుకే ఆచంటేశ్వరుడు అని పిలుస్తారు. ఆచంటి అలా స్తన్యమునందు ఆవిర్భవించినటువంటి శివలింగం. నీరూపు మోకాలు స్త్రీ చన్ను కుంచము. ఇంకా విశేషం, ఒక ఊళ్ళో బల్యేశ్వరను ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు శివదర్శనం చేస్తే కానీ అన్నం తినడం. మిగిలినటువంటి వైశ్యులందరితో కలిసి ఏదో వ్యాపార నిమిత్తం ఓ ఊరు వెళ్ళాడు. తీరా ఊరు వెళ్ళిన తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు. ఈయనకి శివలింగం ఎక్కడన్నా ఉంటే కానీ భోజనం చేయడు. శివాలయానికి వెళ్ళి రావాలన్నాడు. ఈ ఊళ్ళో శివాలయం ఎక్కడుందని అడిగారు. ఈ ఊళ్ళో శివాలయం లేదన్నారు ఆ ఊళ్ళో. మరి ఎలా ఈయన అన్నం తినడం? అన్నం తినకపోతే ఎలా నడుస్తాడు? పడిపోతాడు. సాటివాడు అన్నం తినకుండా వీళ్ళందరూ ఎలా తింటారు? అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఏదో పదార్థం కొనుక్కోవడానికి కొంచెం పట్టుకొచ్చారు. ఈయన్ని ఉండవయా, మేము అలా వెళ్ళొద్దాం, అక్కడేదో ఉందన్నారు శివాలయం, రా అని తీసుకెళ్ళి ఆయన అటు ఇటు తిప్పుతూ ఈలోగా గబగబా 4 కర్రలేసి దాని మీద 4 ఆకులేసి ఓ కొంచెం ఒకటి బోర్లించి మట్టితో కప్పేసి పైభాగం ఒకటి కనపడేటట్టుగా పెట్టి చుట్టూ పువ్వులు వేసేశారు. అయ్యో అంతా వెతికాం కానీ ఇదిగో ఇక్కడే ఉందిటయా శివలింగం, రా అని తీసుకెళ్ళారు. ఆ పందిట్లోకి వెళ్ళి చూశాడు. కుంచం యొక్క పైభాగం శివలింగంలా కనపడింది.
పరమపారవస్యంతో దానికి నమస్కారం పెట్టి ఈశ్వరా నన్ను అనుగ్రహించావు అని చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళి భోజనం చేసేసాడు. భోజనం అంతా అయిపోయిన తర్వాత పందిరి పీకేసి కొంచెం లాగేయండిరా అన్నాడు. అదేమిటి పందిరి పీకి కొంచెం లాగేయడం ఏమిటన్నాడు. శివలింగం కాదురా అది కొంచెం. నువ్వు అన్నం తినవని, అన్నం తినకపోతే నీరసపడి పడిపోతావని మేమే కొంచెం బోర్లించి దాని చుట్టూ మట్టి ఎట్టాం, అది శివలింగం కాదన్నారు. ఆయన అన్నాడు, నేనంత భక్తితో నమస్కరించాక అది కొంచెం కాదు శివలింగం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.